హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్. ఇంట్లో ఉన్న కూరగాయలతో అయితే మనం చాలా హెల్తీగా అయితే పొంగల్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ నేను ఒక గ్లాస్ దాకా బియ్యాన్ని అలానే పప్పుని అయితే తీసుకున్నానండి. పెసరపప్పుని ఒక గ్లాస్ అయితే తీసుకున్నానండి. మనమైతే దీన్ని నీట్గా 2 సార్లు వాష్ చేసేసి మనం 2 గంటల సేపు అయితే నానబెట్టుకోండి. టైం ఉన్న వాళ్ళు కనీసం అరగంట సేపు అయినా నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత మనకు అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ని అయితే తీసుకోవాలండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఒక గ్లాస్ బియ్యానికి వచ్చేసి 2.5 గ్లాసుల వాటర్ని అయితే వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు మొత్తం వేసేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్న విధంగా ఈ విధంగా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడే మనం అలానే చిటికెడు పసుపు వేసుకొని ఇలా మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత 2-3 విజిల్లు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, మనకు కుక్ అయిన తర్వాత అయితే ఈ విధంగా ఉంది. చూడండి, చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు పోపు అయితే వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు మీకు ఏవి అవైలబుల్గా ఉన్నా అవి పోపు దినుసులు అయితే అన్నీ వేసేసుకోండి. చూడండి, వీడియోలో చూస్తున్న విధంగా బాదం పప్పు, 2-3 ఎండుమిర్చీలు, పచ్చిమిర్చి, అలానే గుప్పెడు కరివేపాకు, అలానే కొత్తిమీర అన్నీ వేసేసుకొని మనమైతే పోపు అయితే రెడీ చేసుకున్నామండి. ఈ హెల్దీ అయిన రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.